ప్రియమైన స్నేహితులారా, మిమ్మల్ని అందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. ఈ బైబిల్ అధ్యయనాల ద్వారా ఆధ్యాత్మికంగా లోతైన సత్యాలను నేర్చుకుంటూ మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ ఉన్నారని తలుస్తున్నాం. గత పాఠాలలో మనము దేవుడు ఐగుప్తు మీదకు పంపిన 4 తెగుళ్లను గూర్చి గమనించాము. ఇక ఈనాటి పాఠంలో దేవుని యొక్క సందర్శన ప్రభావంను గూర్చి మరియు బలిపీఠం గురించి ఇవ్వబడిన సూచనలను గూర్చి చర్చించబోతున్నాము. ఇక ఆ విషయాలను శ్రద్ధగా తెలుసుకుందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మధురమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో నిర్గమకాండము 20వ అధ్యాయము 8 నుండి 26 వచనాల వరకు ధ్యానించుకోబోతున్నాం. గత పాఠంలో మనము ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యతతో పాటు ధర్మశాస్త్రంలో ఒక భాగమైనటువంటి 10 ఆజ్ఞల్లో 3 ఆజ్ఞలను గురించి, అందులో ఇమిడి ఉన్న ఆధ్యాత్మిక సత్యాలను గురించి తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు 4వ ఆజ్ఞను గురించి గమనిద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 8 నుండి 11 వచనాలను గమనిద్దాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. ప్రియులారా, ఇక్కడ విశ్రాంతి దినము అనగా సబ్బాతు దినము చాలా అసాధారణమైన రీతిలో ఇశ్రాయేలు దేశానికి ఇవ్వబడింది. ఇది వాస్తవానికి ఒక నిబంధన. దేవునికి మరియు ఇశ్రాయేలు ప్రజలకు మధ్య ఒక గుర్తుగా ఉంటున్నది. మనము దానిని నిర్గమకాండము 31వ అధ్యాయము 13 నుండి 17 వచనాల్లో చూస్తాం. ఖచ్చితమైన దినము ఇదే అనేది నా అభిప్రాయం ప్రకారము ముఖ్యమైనది కాదు. క్యాలెండర్లలో చేయబడిన మార్పులను బట్టి మనము పాటించే 7వ దినము ఇప్పుడున్న శనివారమేనా కాదా అని మనము తెలుసుకోవడం అసాధ్యం. అలా అని నేను అనుకోవడం లేదు, కానీ అది అంత ప్రాముఖ్యమైన విషయం కాదు. ఎందుకంటే మనకు సంబంధించినంత వరకు మనము పాటించే దినముతో సంబంధం లేదు. మనము వారంలో మొదటి దినమని నమ్మే ఆ దానిని పాటిస్తాం. అది నిజమై ఉండవచ్చు లేదా కాకపోవచ్చు. కానీ మన ప్రభువు ఆ రోజున మృతుల్లో నుండి తిరిగి సజీవంగా లేచినందున మనము వారంలో మొదటి దినాన్ని గుర్తిస్తాం. ఇవన్నీ తర్వాత ఇదే నిర్గమకాండము పుస్తకంలో చర్చిద్దాం. ఇక మనము ఇప్పుడు ఈ 10 ఆజ్ఞల యొక్క మరొక విభాగానికి వస్తాం. ఇది మనిషి తన తోటి మనిషితో కలిగి ఉండవలసిన సంబంధాన్ని గురించి వ్యవహరిస్తుంది. ఇది ఇంట్లోనే ప్రారంభమవుతుంది. ఇక నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనాన్ని మనము గమనిద్దాం. నీ దేవుడైన యెహోవా నీ కనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ప్రియులారా, ఈ ఆజ్ఞలో మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, తండ్రి మరియు తల్లి తమ పిల్లల యొక్క సన్మానానికి అర్హులుగా ఉంటున్నారు. మనము ఈ ఆజ్ఞ గురించి తరువాత మరింత లోతుగా మాట్లాడతాం. ఇక నిర్గమకాండము 20వ అధ్యాయము 13వ వచనంలోని 6వ ఆజ్ఞ ఇలా చెప్తుంది: నరహత్య చేయకూడదు. ఒక నిర్దిష్ట యుద్ధాన్ని వ్యతిరేకించే చాలామంది ఈ వచనాన్ని ఉదహరిస్తుంటారు. చాలామంది, ప్రత్యేకించి యువకులు, దీని గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. నరహత్య చేయకూడదు అని చెప్పబడింది కదా, కాబట్టి మనము సైనికుడిగా ఉండకూడదు అని వారు అంటారు.
నరహత్య చేయకూడదు అనే ఆజ్ఞ ఏ ఒక్క దేశానికో ఇవ్వబడలేదు. అది వాస్తవానికి వ్యక్తిగతంగా వ్యక్తికి ఇవ్వబడింది. ఒక మనిషి మరొకరిని చంపకూడదు. ఎవరు స్వయంగా ఏ దేశానికి వెళ్ళి హత్య చేయకూడదు. నరహత్య చేయకూడదు అనేది సైనిక సేవతో లేదా నేరస్తుని ఉరి తీయడంతో సంబంధం లేదు. ఒక దేశానికి ఒక వ్యక్తి జీవితాన్ని రక్షించడానికి యుద్ధ రంగంలో పోరాడడానికి అధికారం ఇవ్వబడింది. నరహత్య చేయకూడదు అనేది వ్యక్తికి ఇవ్వబడిన ఆజ్ఞ. ఇది కోపము, క్రోధము, ప్రతీకారము వలన కలిగే హత్య గురించి చెప్పబడింది అని ప్రభు చెప్పాడు. మరియు మనము మన సహోదరునిపై కోపంగా ఉండకూడదు. ఇక నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనంలోని 7వ ఆజ్ఞను గమనిద్దాం. వ్యభిచరింపకూడదు. ప్రియులారా, ప్రస్తుతము మనము ఒక లైంగిక విప్లవం మధ్యలో జీవిస్తున్నాం. మరొక మాటలో చెప్పాలంటే విచ్చలివిడిగా జరుగుతున్న శృంగారంతో కూడిన దినాల్లో జీవిస్తున్నాం. వాస్తవంగా ఈ లైంగికత అనేది ఖచ్చితంగా కొత్తది కాదు. అయితే వివాహ బంధమునకు వెలుపల చేసినప్పుడు అది ఇప్పటికీ వ్యభిచారమే అవుతుంది. దేవుడు దీనిని చాలా స్పష్టంగా చెప్పాడు. నేడు మనిషి ఈ ఆజ్ఞను పూర్తిగా మార్చేశాం అనుకోవచ్చు, కానీ వాస్తవానికి అతడు దాన్ని మార్చలేడు. ఈ ఆజ్ఞ ఇప్పటికీ అలాగే ఆజ్ఞగా నిలిచి ఉంది. ఇక నిర్గమకాండము 20వ అధ్యాయము 15వ వచనంలో 8వ ఆజ్ఞగా చెప్పబడిన దానిని మనం గమనిద్దాం. దొంగిలకూడదు. ప్రియులరా, ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే, మీరు వ్యభిచారం చేయడానికి అనుమతించబడితే అప్పుడు మీరు దొంగతనం చేయడానికి మరియు మిగతా వాటికి అనుమతించబడినట్లే అవుతుంది. ఇవన్నీ మొత్తం ఒక ప్యాకేజీగా ఉంటున్నాయి. ఒకటి చేయడం సరి అయినది అయితే అన్నీ సరి అయినవే అవుతాయి. ఒకటి తప్పు అయితే మిగతా అన్నీ కూడా తప్పు అవుతాయి. ఇక నిర్గమకాండము 20వ అధ్యాయము 16వ వచనంలోని 9వ ఆజ్ఞను గమనిద్దాం. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకడం అనేది నిజంగా అబద్ధమే అవుతుంది. ఇక నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వచనంలోని 10వ ఆజ్ఞను మనము గమనిద్దాం. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్య అయినను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. అపోస్తుడైన పౌలు కొలసైలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనంలో చెప్పబడినట్లుగా దురాశ అనేది విగ్రహారాధన అయినది. ఇది నేటి కాలంలోని గొప్ప పాపాల్లో ఒకటి. దేవుడు హత్యను, వ్యభిచారాన్ని, దొంగతనాన్ని, అబద్ధ సాక్ష్యం ఇవ్వడాన్ని మరియు దురాశను ఖండిస్తున్నాడు. తరువాత అధ్యయనాల్లో మనము ఈ 10 ఆజ్ఞలను వేరొక కోణంలో పరిశీలించే అవకాశం ఉంటుంది. ఇక దేవుని సందర్శన యొక్క ప్రభావాన్ని గూర్చిన విషయాలను గురించి గమనిద్దాం. దేవుడు 10 ఆజ్ఞలుగా ఇశ్రాయేలు ప్రజలకు నైతిక నియమావళిని అందించాడు. అయినప్పటికీ నైతిక నియమావళి కంటే ధర్మశాస్త్రములో లోతైన విషయము ఇమిడి ఉంది. దేవుడు వారికి సామాజిక చట్టముతో వ్యవహరించే ధర్మశాస్త్రములోని ఆ భాగాన్ని కూడా ఇస్తాడు. ఆయన వారికి ఒక బలిపీఠము మరియు ప్రత్యక్ష గుడారము నిర్మించడం గురించి కూడా సూచనలు ఇస్తాడు. లేవియకాండము ప్రత్యక్ష గుడారం యొక్క సేవను వివరంగా తెలియజేస్తుంది. ఇదంతా ధర్మశాస్త్రంలో భాగం. ఇదంతా ఒకే ప్యాకేజీగా, అనగా అన్నీ కలిపిన ఒక మూటగా కొనసాగుతుంది. ఇక నిర్గమకాండము 20వ అధ్యాయము 18, 19 వచనాలను మనం గమనిద్దాం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూర ధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము. ప్రియులారా, దేవుని ప్రజలుగా పిలువబడిన ఇశ్రాయేలు ప్రజలు ఉరుములను మరియు మెరుపులను చూసినప్పుడు వారు భయపడి
కొండ నుండి దూరంగా వెనక్కి వెళ్ళిపోయారు. ఇక నిర్గమకాండము 20వ అధ్యాయము 20వ వచనాన్ని గమనిద్దాం. అందుకు మోషే, భయపడకుడి, మిమ్ము పరీక్షించుటకును మీరు పాపం చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసెనని ప్రజలతో చెప్పాను. ప్రియులారా, ధర్మశాస్త్రము చాలా ఉన్నతమైన ప్రమాణాన్ని సమర్పించింది. యెహోవా ధర్మశాస్త్రము సంపూర్ణమైనది కాబట్టి ఇది ఎల్లప్పుడూ సంపూర్ణతనే కోరుతుంది. మీరు ధర్మశాస్త్రమును పాటించడం ద్వారా రక్షింపబడడానికి ప్రయత్నిస్తున్నట్లయితే మీరు సంపూర్ణంగా ఉండవలసి ఉంటుంది. మీరు సంపూర్ణులు కాకపోతే మీరు ధర్మశాస్త్రము చేత ఎప్పటికీ రక్షింపబడలేరు. కృప కింద ఆయన నా వంటి పేద పాపిని తీసుకొని నన్ను రక్షించగలడని నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కృప మన దేవుని యొక్క మంచితనాన్ని మరియు ఆశ్చర్యాన్ని కొంతవరకు వెల్లడిస్తుంది. ఇక నిర్గమకాండము 20వ అధ్యాయము 21 నుండి 23 వచనాలను మనం గమనిద్దాం. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేను ఆకాశము నుండి మీతో మాట్లాడితినని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులకు ఈ విధంగా ఎందుకు ప్రత్యక్షమవుతున్నాడో చూడడం ముఖ్యం. దేవుడు వారిపై తాను సజీవ దేవుడనే భావన కలిగించాలని అనుకుంటున్నాడని ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. వాస్తవానికి వారు ఐగుప్తులో పెరిగారు. చుట్టూ విగ్రహాలు ఉండేవి. మనము చూడబోతున్నట్లుగా వారు విగ్రహారాధికులుగా ఉండేవారు మరియు ఇప్పటికీ అలాగే ఉన్నారు. వారు సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఆరాధిస్తున్నారు. ఇప్పుడు దేవుడు ఈ ప్రజలకు ఇంతకు ముందు ఎన్నడూ లేనంత దగ్గరగా వస్తున్నాడు. ఇది మనము గమనించదగిన విషయంగా ఉంటున్నది. ఇక బలిపీఠం గురించిన సూచనలు, ఆదేశాలను గురించి తెలుసుకుందాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు 10 ఆజ్ఞలను ఇచ్చాడు. ఇప్పుడు ఆజ్ఞలతో పాటు దేవుడు ఒక బలిపీఠం కోసం సూచనలను ఇస్తున్నాడు. బలిపీఠం అనేది బలి కోసము ఉపయోగించబడుతుంది. బలిపీఠము క్రీస్తు యొక్క శిలువను మరియు ఆయన చిందించిన రక్తాన్ని గురించి తెలియజేస్తుంది. వాస్తవానికి ఈ బలిపీఠము ప్రత్యక్ష గుడారము తయారు చేయబడడానికి ముందు వారు నిర్మించిందే. స్పష్టంగా చెప్పాలంటే వారు ప్రయాణించిన ప్రతి చోట వారు ఇలాంటి బలిపీఠాన్ని తయారు చేసుకునేవారు. ఇక నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనిద్దాం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఈ బలిపీఠంపై పాప పరిహారార్థ బలిని అర్పించడం గురించిన ప్రస్తావన లేదు. సమాధాన బలి అనేది మనిషిని దేవునితో సమాధానపరచగల ఒక బలి అవసరమని వెల్లడిస్తుంది. క్రీస్తు తన శిలువ రక్తంతో సమాధానము కలిగించాడు. దహన బలి క్రీస్తు ఎవరు అనే దాని గురించి చెప్పింది. ఇది ఆయన యోగ్యత మరియు రక్షించే సామర్థ్యాన్ని గురించి తెలియజేస్తుంది. ఈ బలిపీఠము నేల నుండి లేదా భూమి నుండి చేయబడాలి మరియు ఈ బలిపీఠము ఇశ్రాయేలీయులు దహన బలులు మరియు సమాధాన బలులు అర్పించే స్థలంగా ఉండాలి. పాప మరియు అపరాధ పరిహారార్థ బలులు ఇశ్రాయేలుకు తర్వాత ఇవ్వబడ్డాయి. ఇక నిర్గమకాండము 20వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనిద్దాం. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. ప్రియులారా, ఈ వచనంలో ఒక ముఖ్యమైన పాఠం ఉందనే విషయాన్ని మనం గమనించాలి. దేవుడు వారు చెక్కబడని రాతితో బలిపీఠాన్ని నిర్మించాలని కోరుకున్నాడు. బహుశా ఒక చెక్కేవాడు బలిపీఠాన్ని ఆకర్షణీయంగా
మనోహరమైన రూపంలో మరియు చాలా అందంగా చేయాలని కోరుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా గనక ఉల్లితో రాళ్ళు చెక్కితే గనక ఆ మరుక్షణమే ఆ బలిపీఠము అపవిత్రమవుతుంది. దేవుడు దానిని తిరస్కరిస్తాడు. నేడు మనము మన చర్చిల్లో అనగా సంఘాల్లో చెక్కడం అనే దానికంటే చాలా దూరమే వెళ్ళిపోయాం. ఆరాధనకు సంబంధించిన ప్రతీదీ అందంగా ఉండాలని మనం భావించే స్థితికి వచ్చాం. మనకు మృదువైన సంగీతము, మసగ్గా ఉండే కాంతులు మరియు అందమైన రంగులు కావాలి. ప్రసంగంలో ప్రసంగికుడు మాట్లాడే మాటలు మాత్రము వీలైనంత సుకుమారంగా, గౌరవప్రదమైన రీతిలో, అంతగా కఠినంగా కాకుండా చాలా తక్కువ స్వరముతో మృదువుగా ఇవ్వబడాలని మనం కోరుకుంటాం. మనము అటువంటి కాలం గుండా వెళ్ళాం. ఈ ఉదారవాదము మన సంఘాలను అనగా చర్చీలను ఖాళీ చేసిందని మనం కనుగొన్నాం. ప్రియులారా, ఆరాధించడానికి ఆకర్షణీయమైన స్థలం ఉండడంలో తప్పు ఏమీ లేదు. నేను కూడా మృదువైన వెలుతురు, అందమైన సంగీతం మరియు పూల వంటి మెత్తని మాటలు మాట్లాడడానికి అనుకూలంగా ఉన్నాను. కానీ ఈ విషయాల్లో ఏదైనా సిలువ యొక్క సందేశాన్ని అస్పష్టం చేసి ఆ సిలువపై మరణించినటువంటి ప్రభువైన యేసు నుండి దృష్టిని మరల్చినట్లయితే అప్పుడు దేవుడు ఖచ్చితంగా అసహించుకుంటాడు. దేవుడు ఇది ఇలా జరగాలని కోరుకోడు. పౌలు భక్తుడు కొరింథీ పట్టణానికి వెళ్ళినప్పుడు కొరింథీయులు చాలా తాత్వికంగా ఉన్నారని అతడు కనుగొనడాన్ని మీరు గుర్తుంచుకోవచ్చు. అన్యమతాలకు సంబంధించిన చాలామంది అన్యమత యాజకులు కొరింథీయుల సమస్త పాపాలతో తమను తాము గుర్తించుకోవడానికి ప్రయత్నించారు. పౌలు వచ్చినప్పుడు ఈ తత్వవేత్తలు వాదించడానికి, చర్చించడానికి మరియు తెలివిగా కనిపించడానికి ప్రయత్నించారు. ఈ కొరింథీయులు అన్ని మార్గాల్లో వెళ్తున్నారు. పౌలుకు ఏథెన్సులో ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. అతడు ఈ కొరింథీయులతో ఇలా చెప్పాడు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకొంటిని. నా ప్రియ స్నేహితులారా, సిలువ వేయబడిన యేసుక్రీస్తు మనము అందించే సందేశము నుండి మినహాయించబడినట్లయితే మన చర్చి గోపురము ఎంత ఎత్తుగా ఉన్నప్పటికీ, చర్చి గంట ఎంత బిగ్గరగా శబ్దం చేస్తూ ఉన్నప్పటికీ, ప్రార్థనా మందిరం ఎంత అందంగా ఉన్నప్పటికీ, సంగీతము ఎంత మృదుగా ఉన్నప్పటికీ, లేదా బోధకుడు ఎంత చదువుకున్నవాడైనా నేను పట్టించుకోను. వాస్తవానికి అది చర్చి కాదు, మరియు దేవునికి సంబంధించినంత వరకు అది అపవిత్రమైనదిగానే పరిగణించబడుతుంది. ఇక నిర్గమకాండము 20వ అధ్యాయము 26వ వచనాన్ని మనము గమనిద్దాం. మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వము కనబడక యుండునట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు. చాలామంది ప్రజలు బలిపీఠం వరకు అందమైన మనోహరమైన మెట్లు నిర్మించాలనుకుంటారు. అది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఆ రోజుల్లో ఒక వ్యక్తి ఒక రకమైన వస్త్రం ధరించేవాడు మరియు మెట్లు ఎక్కడానికి అతడు ఆ వస్త్రంను పైకి ఎత్తుకొని నడవవలసి వచ్చేది. అతని దిగంబరత్వం కనబడేది. దేవుడు నేను మీ దిగంబరత్వాన్ని చూడాలని అనుకోవడం లేదు అని చెప్పాడు. శరీరంను గురించి మాట్లాడే దానిని దేవుడు ఎప్పటికీ ఉపయోగించుకోలేడు. శరీరంకు సంబంధించిన ప్రతిదీ దిగంబరత్వంతో పోల్చబడింది. ప్రియులారా, దీనిని చాలా వ్యక్తిగతంగా చెప్పనివ్వండి. నా శరీరానికి సంబంధించింది చేసే ఏదైనప్పటికీ దేవుడు దానిని ద్వేషిస్తాడు మరియు దానిని ఉపయోగించుకోడు. దేవుడు తన పనికి సంబంధించిన ఏదైనా విషయంలో శరీరం యొక్క ప్రదర్శనను కోరుకోడు. ఈ రకమైన విషయాల నుండి మనలను మనము కాపాడుకోవాలి. ప్రజలు బోధకుడిని మాత్రమే చూసి అతడు ఎవరినైతే కనపరచడానికి ప్రయత్నిస్తున్నాడో అనగా ఆ వ్యక్తిని చూడనప్పుడు అనగా క్రీస్తును చూడనప్పుడు అది నిజంగా నన్ను కలవరపెడుతుంది. వాస్తవానికి వ్యక్తిగతంగా నేను ఒక మంచి ప్రసంగం ప్రకటించానని ఎవరైనా నాకు చెప్పడాన్ని నేను ఎంతమాత్రం ఇష్టపడను. నేను చేయాలనుకుంటున్న చివరి పని ఒక అందమైన చక్కటి ప్రసంగాన్ని ప్రకటించడమే. నేను ఒక అందమైన రక్షకుని గురించి ప్రకటించినప్పుడు
ప్రజలు నేను ప్రకటించడం విన్నప్పుడు వారు యేసు ఎంతో ఆశ్చర్యమైన వాడు కదా అని చెప్పాలని నేను కోరుకుంటున్నాను. అదే నా ఆశ, అభిలాష కూడా. ఒకానొక గొప్ప దైవ సేవకుడు తన అనుభవంలో నుండి ఒకదానిని ఈ విధంగా చెప్పాడు. అతడు అంటాడు, నేను సేవకునిగా నా సేవను ప్రారంభించిన నాటి నుండి నాకు చాలా తక్కువ నిజమైన ప్రశంసలు లభించాయి. అయితే నేను బాగా గుర్తుంచుకునే ఒక సంఘటన ఒకటి నా జీవితంలో జరిగింది. నేను వేదాంత విద్యను అభ్యసిస్తూ ఒక విద్యార్థిగా కాపరిగా ఉన్నప్పుడు నేను ఒక సంఘములో ప్రకటించేవాడిని. ఒక ఉదయము ప్రసంగం తర్వాత అందరూ వెళ్ళిపోయారు, కానీ ఒక పల్లెటూరి బాలుడు వెళ్ళలేదు. అతడు పూర్తిగా మలినమైన నలిగిన బట్టలను ధరించాడు. అతడు చాలా భయంగా ఎదురు చూస్తున్నాడు. చివరికి అతడు కన్నీళ్లతో నా వద్దకు వచ్చాడు. అతడు నా చేయి పట్టుకొని, యేసు ఇంత ఆశ్చర్యకరమైన వాడని నాకు తెలియదు అని అన్నాడు. అతడు మరేదో చెప్పాలనుకున్నాడు, కానీ అతడు భావోద్వేగంతో మాటలు రాక ఆ చిన్న సంఘము నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఆ సంఘము నేడు ఒక నగరం నడిబొడ్డున ఉంది, కానీ ఆ రోజుల్లో అది ఒక పొలం మధ్యలో ఉండేది. నేను ఆ పల్లెటూరి బాలుడు పొలం గుండా నడవడం చూసి నాలో నేను, ఓ దేవా, ప్రజలకు యేసు ఆశ్చర్యమైన వాడని తెలిసేలా నేను ప్రకటించనిమ్ము అని చెప్పుకున్నాను. అదే నాకు ఒక ప్రశంసగా మిగిలిపోయింది. మరియు నాకు అలాంటివి మరలా లభించలేదు అని ఆ సేవకుడు చెప్పాడు. నిజమే ప్రియులారా, మనకు పరిచర్యలో, ప్రసంగ వేదికలో లేదా చర్చి పనిలో శరీరం యొక్క ప్రదర్శన అవసరం లేదు. మనము కేవలము సిలువ వేయబడిన యేసుక్రీస్తును మాత్రమే ప్రకటించాలి. మనము కానీ, మన గొప్పతనం కానీ, మన శరీర స్వభావం కానీ ఎంత మాత్రము మన సందేశంలో కనిపించకూడదు. మన ద్వారా యేసుక్రీస్తు మాత్రమే కనిపించాలి, వినిపించాలి, ప్రకటించబడాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, నేటి ఈ సందేశం ద్వారా ఇంతవరకు ఎన్నో విలువైన ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకున్నాం. 10 ఆజ్ఞలలో ఇమిడి ఉన్న లోతైన భావాన్ని గ్రహించిన వారమై దానికి మన ఆధ్యాత్మిక జీవితాలకు అన్వయించుకొనుటకు ప్రయాసపడతాం. మన మంచి క్రియల ద్వారా, అనగా ధర్మశాస్త్రమును పాటించడం ద్వారా మనము ఎప్పటికీ పరిపూర్ణతను సాధించలేం, దేవుని సంతోషపెట్టలేం. మనము ఆధ్యాత్మికంగా పాపులము, బలహీనులం. కేవలము క్రీస్తును బట్టి, క్రీస్తు ద్వారా మాత్రమే రక్షించబడగలము. ఆయన కృపచేతనే దేవుని సన్నిధికి ఆయన బిడ్డలుగా చేరుకోగలము. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ దయగల నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఇంతవరకు నీవు మాతో మాట్లాడిన ప్రతి స్పష్టమైన మాటను బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, నిర్గమ కాండము నుండి అనేక సత్యాలను ప్రతిదినము మీరు మాకు నేర్పిస్తూ ఉంటున్నారు. ప్రభువా, ప్రత్యేకించి మేము మా మాటల్లో శరీరానుసారంగా ప్రవర్తించకుండా, శరీర స్వభావంతో మా మాటలు ఉండకుండా, మా మాటలు కేవలము క్రీస్తును ప్రకటించే విధంగా, క్రీస్తుకు మహిమకరంగా ఉండే విధంగా చేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ప్రభువా, మరొకసారి ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించవలసిందిగా ప్రార్థిస్తూ, మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దిగంబరత్వము అను పదము దేనికి సాదృశ్యంగా చెప్పబడింది? దిగంబరత్వము అను పదము దేనికి సాదృశ్యంగా చెప్పబడింది? 1. శరీర స్వభావానికి, 2. ఆర్థిక పేదరికానికి, 3. విజ్ఞాన లేమికి. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ సందేశం ద్వారా అనేక లోతైన, విలువైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, అవి మీ ఆధ్యాత్మిక జీవితాలకు దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. మరింత లోతుగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి
యూట్యూబ్ ద్వారా కానీ యాప్ ద్వారా కానీ సందేశాలను వినవచ్చు. మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.